ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో యాదవులపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒక యాదవుడిగా సర్వేపల్లి నియోజకవర్గంలోని యాదవులందరినీ అర్థిస్తున్నా. నాయనా యాదవ సోదరులంతా చంద్రమోహన్ రెడ్డిని వదలండి. చంద్రమోహన్ రెడ్డిని వదిలితే అందరూ బాగుపడతారు. ఎందుకంటే మనలో మనకి తగులు పెట్టడం చంద్రమోహన్ రెడ్డి నైజం. చంద్రమోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఒక ఏదానికైనా పోటీ వచ్చినప్పుడు రిజర్వేషన్లో అది బీసీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలో ఒక యాదవుడిని నిలబెడితే అతను కావాలని పని కట్టుకుని అతనికి పోటీగా మరో యాదవుడిని నిలబెడతాడే తప్ప ఇంకొకరికి అవకాశం కల్పించడు. అంటే మనం తన్నుకొని చావాలా? పాపం కష్టం చేసుకొని ఆటోలు తోలుకొని ఆ రాత్రి బోలు కష్టపడి పని చేసుకొని వాళ్ళకు వడ్డీకి డబ్బులు ఇస్తే ఆ పేదవాళ్ళ రక్తాన్ని వీడు తాగి వీళ్ళ బిడ్డలేమో మంచి స్కూల్లో చదువుకోవాలా, వాళ్ళ బిడ్డలేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలా. ఈరోజు వాళ్ళని అడ్డంగా పాపం ఒక్కొక్క లక్షలు డబ్బులు తీసుకొని ఆ యాదవుల్ని నాశనం చేసి వాళ్ళేమో ఈరోజు అయ్యో రామచంద్ర అని చెప్పి అల్లాడిపోతున్నారు. మీ బిడ్డలో మీరు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలా, వాళ్ళకి ఐపీ పెట్టామని చెప్పి నోటీసులు ఇవ్వడం ఎక్కడైనా ధర్మమేనా? ఇది సోమిరెడ్డికే తగునా? ఒక్కొక్కడిని కదిలిస్తే కళ్ళలోంచి రక్తం జారుతుంది. పాపం కూలీ కష్టం చేసుకొని ఉదయం పోతే రాత్రి 10 గంటలకు ఆటో తోలుకుంటే 1000 రూపాయలు డబ్బులు వస్తుంది. కూడా బిడ్డలకి పెళ్లికి ఏదన్నా ఆడపిల్లలు పెళ్లి చేసుకునే దానికి మనకు ఆ డబ్బులు పనికి వస్తాయి, వడ్డీకి ఇచ్చుకున్నాం నమ్మకస్తులు అని చెప్పి ఇస్తే ఆ నమ్మకాన్ని నువ్వు వ్యాపారంగా మార్చుకొని లక్షలు దండుకొని ఈరోజు నువ్వేమో ఐపీ పెట్టేసి నోటీసులు ఇచ్చేస్తేవి. వాళ్ళ పరిస్థితి ఏంటి? కడుపు మంది అడిగితే వాళ్ళు కొడతారా? వాళ్ళు చంపేస్తారా? అంటే ఒకరిని కొడితే మిగతా వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తావా? ఇట్లాంటి ప్రోత్సహిస్తావు చెప్పండి, అదైనా చెప్పు. మేము ఇట్లాంటి ప్రోత్సహిస్తామని సమాధానం చెప్పవయ్యా. ఇది మంచి పద్ధతి కాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగడానికి నువ్వు చేసే ప్రయత్నాలను మానుకో. ఇకనైనా అట్లాంటి మానుకొని సభ్య సమాజానికి ఒక మంచి పిలుపునివ్వయా, అంతేగాని ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా సోమిరెడ్డికి హితవు పలుకుతున్నా. యాదవుల మీదే అనే విషయం నీకు కూడా తెలుసు. మేము నిన్నటి దాకా మందల వెంకటశేషయ్యని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక బీసీ నాయకుడు అనుకున్నాం. కానీ ఆయనే చెప్పుకొచ్చాడు నేను ఒక కులానికి నాయకుడిని అని. ఆ కులంలో కూడా కులహీనుడు అయిపోయావు. ఎందుకంటే నువ్వే దగ్గరుండి నేను యాదవ్ కులానికి సంబంధించిన అయ్యుంటే నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయించావు. వెంకటాచలంలో ఇంకొక అతని మీద రౌడీ కూడుకుంటా నీ మీద జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ గారి కాటాని కూల్చేదానికి నువ్వే దగ్గరుండి మిషన్ పంపించావు. టవర్ కూల్చేదానికి మిషన్ పంపించావు. వాళ్ళు యాదవులు కాదా? ఇప్పుడు బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కుంచా శ్రీనివాస్ యాదవ్ గారి రొయ్యలుగుంటలో కట్ల మీద ఉన్నటువంటి సెట్లని కూల్చేదానికి నీ పాత్ర లేదా? నీ మంత్రి పాత్ర లేదా? ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. చూడుగుంట గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక కలవట్టు కట్టుకో ఉంటే ఆ కలవట్టుని తోసింది మీరు కాదా? ఉంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో 5 పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టారో బడుగు బలహీన వర్గాల మీద. వారంలో ఎక్కువ ఏ కులానికి సంబంధించినటువంటి వారి మీద కేసులు పెట్టారో ఒక్కసారి లిస్టు బయటికి తీయండి. అధికారం మీది కదా, బయటికి తీయండి. ఎన్ని అక్రమ కేసులు పెట్టారో, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశారో మీకే తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో కోటపల్లి గూడూరు మనం
మీరు కాదా? బొమ్మి సురేంద్ర గారి పనులు చేస్తే బిల్లులు ఆపింది మీరు కాదా? పొదలకూరు మండలంలో అటెంప్ట్ రేప్ పెట్టించి 307 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి జైలుకు పంపించింది మీరు కాదా? ఏరంపల్లిలో మనుబోల మండలంలో ఏరంపల్లిలో వాళ్ళ మీద 307 కేసులు పెట్టి జైలుకు పంపించింది మీరు కదా? వెంకటాచలం మండలంలో ఎంతమంది మీద అవినీతి అక్రమ కేసులు పెట్టి ఒక రేప్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీటర్లు, 307 కేసులు పెట్టింది మీరు కాదా? ఆయన యాదవుల తరపున ఒకళ్ళతో గుచ్చుకొని మాట్లాడడం జరిగింది. నీకు అసలు మాట్లాడుతున్నా, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. నువ్వు యాదవ్ అని చెప్పి కూడా నీకు సిగ్గన్నా ఉందా? సిగ్గు లజ్జ ఉంటే నువ్వు యాదవ్ని ఇప్పుడు చెప్పుకోబాక. నువ్వు మాట్లాడుతున్నావు నేను యాదవ్ నాయకుడు అని చెప్పుకుంటున్నావు. నీకు రాజకీయ ఎదుగుదల కోసం ఎక్కడైనా యాదవ్ని ఎదగనిచ్చావు. నువ్వు ఒకటి చెప్తే ఎక్కడైనా యాదవుల ప్రాబల్యం ఉన్న దగ్గర నీ బొమ్మ వేసుకుందే వాళ్ళని రాజకీయం చేయలేకుంటారు. ఎందుకంటే మన వెంకటాచలం మండలంలో నువ్వేం చేస్తున్నావు? షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నావు. ఎవరినైనా రాజకీయంగా యాదవ్ని ఎదగనిస్తున్నావా? నువ్వు నిత్యం లేస్తే పొదుగుతే యాదవులనే అణిచివేస్తున్నావు. ఎందుకు? నీ రాజకీయ ఎదుగుదల కోసం. నువ్వు ఎక్కడ దాకా మాట్లాడుతున్నావు. నాది ఈ ఊరే వెంకటాచలం. నా మీద 2021 మే దాకా ఒక కేసు లేదు. మే నెలలో ఒక కేసు పెట్టి వెంటనే 3 కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించావు నువ్వు. నేను యాదవ్ను కదా. నిద్రలేసి పొదుగుతే నిగుడపాలి పుచ్చ శ్రీనివాస్ యాదవ్ అతను వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అతనే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ వెనకాల నిలబడి అతను అణిచివేసి గుర్తు చేసింది నువ్వు కదా. ఎక్కడ పడితే అక్కడ రాజకీయంగా యాదవులు ఎదగకూడదు, నేను ఒక్కనే ఎదగాలనే ఉద్దేశంతో అందరిని అణిచివేస్తుంది నువ్వు. ఇంకా లేస్తే నిద్రలేసి పొదుగు అయితే నా మీద 6 కేసులు పెట్టించాడు సోమిరెడ్డి గారు. 6 కేసులు పెట్టించారు. ఎవరు పెట్టారు నీ మీద 6 కేసులు? సోమిరెడ్డి గారు పెట్టించారా? నా మీద 3 కేసులు పెట్టించావు. కాకాని గోవర్ధన్ గారు పెట్టించారు చెప్తాను నేను. నువ్వు నా మీద పెట్టించా. అసలు ఎవరు పోతే ఎంత చేయబడికి టీడీపీ ప్రభుత్వంలో నన్ను ఇచ్చేసారు అది అంటున్నావు. నీ తమ్ముడు చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు 7 లక్షలు అమౌంట్ పొందింది నువ్వు కాదా? పోయి సోమిరెడ్డి కాళ్ళు పట్టుకుందావు నువ్వు కాదా? నువ్వు చెప్పగలవా నేను సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర అమౌంట్ తీసుకోలేదు, సోమిరెడ్డి గారు కాళ్ళు పట్టుకోలేదని? నిద్రలేసి పొద్దు పోతే మేము టీడీపీలో చేరతానని చెప్పి యాదవ నాయకులు గారు కాళ్ళు పట్టుకొని వాళ్ళు గూడిగలు చేసి వెంకటాచలంలో పెత్తనం చేసి వాళ్ళు చేసింది నువ్వు కాదా? నిద్రలేసి పొద్దు పోతే అందరినీ నాశనం చేయాలని చూసి నువ్వు ఒక్కడే బాగుపడాలని చెప్పేసి ఇది చేస్తున్నావు. నువ్వు మళ్ళీ నాయకుడిగా చెప్పుకోవడానికి ఎప్పుడు చెప్పుకోబాక. నేను యాదవ నాయకుడు అసలు చెప్పుకోబాక. సిగ్గునవడం నీకు.